వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించి అత్యవసర సమయంలో జీవో నెంబర్ 159 వైద్య సదుపాయం గురించిన సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల ఈహెచ్ఎస్ గురించిన సమాచారం. ఏపీ పెన్షనర్లు అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పుడు గుర్తింపు పొందని హాస్పిటల్స్లో వైద్యం పొందవచ్చునని జీవో నెంబర్ 159ని 2014లో కొన్ని సూచనలతో విడుదల చేశారు. అలా వైద్యం చేయించుకున్న వారు ఏ విధంగా తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను పంపించుకోవాలో ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పంపే విధానం. ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపినప్పుడు చికిత్స పొందిన హాస్పిటల్ ప్రభుత్వ గుర్తింపు పొందిందా లేదా అనేటువంటి విషయాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. తర్వాత గుర్తింపు పొందిన హాస్పిటల్లో అయితే ఆ ప్రతిపాదనలను సంబంధిత సర్టిఫికేట్లతో పాటు ఈహెచ్ఎస్ లాగిన్లో మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలను పంపించాలి. విశ్రాంత ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారాను మరియు ఇతర డిపార్ట్మెంట్ల వారు మాన్యువల్గాను సంబంధిత డీడీఓలకు వాటిని సబ్మిట్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన తర్వాత స్క్రూటినీ జరిగి ప్యాకేజ్ ధరల మేరకు ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిఎస్సి వారు ఆ ట్రస్ట్ మంజూరు చేసిన మొత్తంపై మంజూరు ఉత్తర్వులు ఇచ్చి డీడీఓ లాగిన్కు పంపడం జరుగుతుంది. గుర్తింపు పొందని హాస్పిటల్లో వైద్యం పొందితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే, గుర్తింపు పొందని హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలను ఈహెచ్ఎస్ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ వారు ప్యాకేజీ ధరల మేరకు మంజూరు చేసి గుర్తింపు పొందని ఆసుపత్రిలో చికిత్స కనుక మంజూరు చేయబడిన ప్యాకేజ్ ధరలో 10% తగ్గించి ఉత్తర్వుల్ని ఇస్తారు. అప్పుడు ఆ ఉత్తర్వుల ప్రకారం విశ్రాంత ఉద్యోగులు మంజూరు చేయబడిన మొత్తాన్ని పొందడానికి రిలాక్సేషన్ కొరకు ప్రతిపాదనలు పంపుకోవాలి. అసలు జెరాక్స్ 2 సెట్ల మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలతో పాటు చికిత్స పొందిన ఆసుపత్రిలో జెన్యూనిటీ సర్టిఫికేటు, డీడీఓతో బోనఫైడ్ సర్టిఫికేట్ చేసుకొని సిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు ప్రతిపాదనలను సిఎస్సి వారు ప్రభుత్వానికి పంపి ఆర్థిక శాఖ అనుమతి అనంతరం మంజూరు ఉత్తర్వులను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని గమనికలను చూడొచ్చు. అవేంటంటే, గుర్తింపు పొందిన ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే ట్రస్ట్ నుంచి ప్రొసీడింగ్స్ మంజూరై వచ్చినప్పుడు సంబంధిత డీడీఓ ద్వారా ఆ ట్రెజరీకి బిల్లు పెట్టి క్లెయిమ్ చేసుకుంటారు. అయితే గుర్తింపు పొందని హాస్పిటల్లో ట్రస్ట్ నుంచి మంజూరై వచ్చినా మరలా ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అనుమతి కొరకు మంజూరు కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ విషయాన్ని గమనించగలరు. అయితే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలు చూసినట్లయితే, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సబ్మిట్ చేసినప్పుడు ట్రస్ట్ వారు రిమార్క్స్ పెడతారు. దీని స్టేటస్ డీడీఓకి మాత్రమే వస్తుంది, పెన్షనర్కి రాదు. ఈ సమాచారం తెలియకపోవటం వలన బిల్లులు చాలా లేట్ అవుతున్నాయి. ఇక్కడ సంఘాలు సంబంధిత విశ్రాంత ఉద్యోగులకు సమాచారం వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. విశ్రాంత ఉపాధ్యాయులు చాలా వరకు తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను చిన్న చిన్న సమస్యలతో సమర్పించగలుగుతున్నారు. కానీ ఇతర డిపార్ట్మెంట్ల వారు తమ బిల్లును సమర్పించడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇటీవల కొంతమంది పెన్షన్లు అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ల వారు రియంబర్స్మెంట్ బిల్లులు సమర్పించడంలో వారు ఎదుర్కొన్న కష్టాలు చూడటం జరిగింది. సంబంధిత డీడీఓలు సంతకాలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పెన్షనర్లు ఉచిత వైద్యం అందక నగదుతో వైద్యం చేయించుకుంటున్నారు. అయినా ఈ క్లెయిమ్ను పొందడంలో వారు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఇక బిల్లులు పొందే విధానంలో ట్రస్ట్ వారు మార్పులు తీసుకుని వచ్చి మొత్తం పొందడానికి అవకాశం కల్పించాలి. దీని కొరకు పెన్షనర్ల సంఘాలు కృషి చేయాలి. ముఖ్యంగా బిల్లులకు సంబంధించిన సమాచారం వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు సంబంధిత డీడీఓతో పాటు పెన్షనర్లకు కూడా పంపించినట్లయితే ఈ విషయంలో పెన్షనర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గుర్తింపు పొందని హాస్పిటల్లో అత్యవసర సమయంలో అయితే వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది.